ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి తెలుగు భాషకే సొంతమైన, తెలుగు భాషకే వన్నె తెచ్చిన తెలుగు పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకంలోని పద్యాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్షబెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సవినయంగా సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ పద్యంలోకి ప్రవేశిద్దాం. శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకములోని పద్యము. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయెడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమెగాని, మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని, కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగల కిత్తురో దొరలకౌనో. తేనె జుండీగలియవా తిరువరులకు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము మరొకసారి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయెడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమెగాని, మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని, కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగల కిత్తురో దొరలకౌనో. తేనె జుండీగలియవా తిరువరులకు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము యొక్క అర్థము. ఓ నరసింహ, పుట్టినప్పుడు ఎవ్వడు డబ్బు తీసుకుని రాడు, చనిపోయినప్పుడు తీసుకొని పోలేడు. ఎంత డబ్బు సంపాదించినను ఉప్పు అన్నమునే గాని బంగారము తినబోడు. ధనము సంపాదించి తినని గర్వించుటే గాని, చనిపోవునప్పుడు ఆ డబ్బు కూడరాదు. తేనెటీగలు కూడబెట్టిన తేనెను మనుజులకిచ్చునట్లే, తాను తినక జాగ్రత్తగా భూమిలో పెట్టి, దాన ధర్మములు చేయక దాచిన డబ్బు చివరకు దొంగల పాలవునో ప్రభుల పాలవునో చేయుదురు. ఇంతటితో పద్యము సమాప్తము. మరలా మరో పద్యంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.